జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారంటూ తిరుపతి మాజీ ఎంపీ చింతమోహన్ అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలో అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో కలిసి చింతమోహన్ ఇతర ముఖ్య నాయకులు సూలూరుపేట, కోరుకొండ తదితర మండలాల్లో ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా చింతమోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చేసిన మేళ్లు ఇంకా మరవలేదని, ఇప్పటికీ తాము పల్లెల్లోకి వెళ్తే తమను ఆదరించడం సంతోషంగా ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీలందరూ తమ పార్టీ వైపే ఉన్నారని, ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకొని అధికార పార్టీకి గట్టి పోటీ ఇస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి కరపత్రాలు పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళల్లో గుబులు మళ్ళింది, బాగా మళ్ళింది గుబులు. ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 30% ఉన్నటువంటి వీళ్ళు 35% ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు జగన్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు అని కోరుకుంటున్నారు, అనుకుంటున్నారు. నేను అడిగాను ఎంతోమంది, ఎందుకు మీకు నవరత్నాలు ఇస్తున్నారు కదా అంటే వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా అది కూటుకొస్తుందా, గుట్టకొస్తుందా, దేనికి వస్తుంది, ఏం ప్రయోజనం దానివల్ల? మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేము అనుభవించాం. ఈరోజు అభివృద్ధి అనేది కనపడటం లేదు, చీకటి రోజులుగా మారాయని వాళ్ళు చెప్తున్నారు. నేను ఒక్కటి చెప్తున్నాను చాలా స్పష్టంగా, రేపు జరగబోయేటువంటి ఎన్నికలు కాంగ్రెస్కి, తెలుగుదేశానికి ఎన్నికలు. డిపాజిట్లు కూడా రావు జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి. ఎన్నికలు 15 రోజుల లోపలనే, దగ్గరలో ఫిబ్రవరిలో మా పార్టీలోకి 100 మంది పెద్ద నాయకులు చేరబోతున్నారు. 100 మంది పెద్ద నాయకులు చేరబోతున్నారు. ఇక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. మేము డిపాజిట్లు అడగటం లేదు, అయ్యా డబ్బు 100 కోట్లు చూపించు, 200 కోట్లు చూపించు అని అడగటం లేదు. మేము చూపిస్తున్నది ఒక్క ప్యాంప్లెట్టే, మేము చేసినటువంటి అభివృద్ధి, మేము సాధించినటువంటి పరిస్థితుల గురించి చెప్పుకుంటూ పోతున్నాం. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం 24 ఏప్రిల్లో ఏర్పాటైనా కూడా ఆశ్చర్యం లేనే లేదు. నేను కరాఖండిగా చెప్తున్నాను, ఊరకే ఊకదంపుడు ఉపన్యాసం కాదు. ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తుంది, గొప్ప మార్పు కనిపిస్తుంది. అక్కడ తెలంగాణ చూశారు, టీవీల్లో చూస్తున్నారు, అక్కడ ఉన్నది ఇక్కడ ఎందుకు రాదు అని అడుగుతున్నారు. వాళ్ళు కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలని ప్రతి మహిళ కోరుకుంటా ఉంది ఈరోజు. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి పార్టీకి డిపాజిట్లు కోల్పోవడం ఖాయం. రాబోయేటువంటి ఎన్నిక తెలుగుదేశం చంద్రబాబు నాయుడికి, ప్రియాంక గాంధీకి జరగబోయేటువంటి ఎన్నిక. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి జరగబోయేటువంటి యుద్ధంలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తున్నాను. పేదవాళ్ళంతా మా వైపు వచ్చేసారు, కోరుకుంటున్నారు, బయటపడటం లేదు.
ఇంకొక పండగ పోగానే 15 రోజుల్లో వాళ్ళే చెప్పేస్తారు మీకు పరిస్థితులు ఇవి, రాజకీయ పరిస్థితులు. కోటలో పోయినటువంటి నాయకులు మళ్ళా కాంగ్రెస్లోకి రాక తప్పదు.